వ్యాపార ప్రపంచంలో కొన్నిసార్లు నిశ్శబ్దమే అతిపెద్ద శబ్దం చేస్తుంది. ఆన్ ప్యాసివ్ సీఈఓ యాష్ ముఫారే కొన్ని నెలలుగా మౌనంగా ఉండి ఇప్పుడు తన కథను చెప్పటానికి ముందుకొచ్చారు. అసలు తెర వెనక ఏం జరిగింది? ఇన్నాళ్లూ సాగిన ఊహాగానాలకు తెరదించుతూ 3 భాగాల సిరీస్లో అసలు నిజాలు చెప్పబోతున్నారు. ఇది ఆ సిరీస్లో మొదటి భాగం. ఈ ఒక్క వాక్యం మొత్తం కథకు ఒక నాంది లాంటిదే. నిశ్శబ్దం వాస్తవాలను ముగించిన క్షణం ఇప్పుడు వెల్లడయింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఇన్నాళ్లు దాచిపెట్టిన నిజాలు ఇకపై దాగవని చెప్పే ఒక సవాల్, రాబోయే విషయాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో చెప్పే ఒక సంకేతం. అవును, ఇన్నాళ్ళు మనం విన్నవన్నీ ఊహాగానాలే. కాని ఇప్పుడు అసలు కథ, అసలు వ్యక్తి నుంచే వినబోతున్నాం. యాష్ ముఫారా స్వయంగా జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్న ప్రకటన కాదు, ఒక పూర్తిస్థాయి వివరణల పరంపర. సరే, మొదటి విభాగానికి వెళ్దాం. నిశ్శబ్దం వీడింది. అసలింతకాలం మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? చూద్దాం. చూడండి, ఇక్కడ ముఫారే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది ఎవర్ని నిందించడానికి కాదు అని. ఆయన ఫోకస్ అంతా నిజం, జవాబుదారీతనం, ఇంకా పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి అనే దానిమీదే ఉంది. అంటే సమస్యను పరిష్కరించడమే ఆయన లక్ష్యమన్నమాట. ఇక రెండో విభాగానికి వద్దాం. అసలు ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారు? అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే కదా. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న వ్యూహమేంటి? అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఇంతకాలం మౌనంగా ఉండటం బలహీనత, లేకపోతే ఏదైనా పెద్ద ప్లాన్లో భాగమా? అసలు కారణమేమై ఉంటుంది? దానికి సమాధానం ఇక్కడుంది. ఈ నిశ్శబ్దం తప్పించుకోవడానికి కాదంట, ఇదొక వ్యూహాత్మిక ఎంపిక. ఎందుకంటే వాళ్లు అమెరికా ఎస్సీసీ అంటే వాళ్ల స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్తో ఒక పెద్ద లీగల్ ఫైట్లో ఉన్నారు. అలాంటప్పుడు తొందరపడి మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది కదా. అందుకే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. అందుకే మాట్లాడటానికి ముందు ఆయన ఒక 3 పనులు పూర్తి చెయ్యాలనుకున్నారు. 1, ఫ్యాక్ట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. 2, అసలు ఎప్పుడు జరిగిందో ఆ టైంలైన్ని క్లియర్ చేసుకోవాలి. ఇక 3, నడుస్తున్న లీగల్ విషయాల్ని ఒక కొలిక్కి తేవాలి. అన్నీ పక్కాగా ఉన్నప్పుడే మాట్లాడాలి అనుకున్నారన్నమాట. ఆయన ఏమంటున్నారంటే, డబ్బు నా మొదటి ప్రాధాన్యత కాదు, ప్రజలు మరియు విలువలే నాకు ముఖ్యమని. మరి ఈ మాటలకి ఆయన తీసుకున్న నిర్ణయాలకి సంబంధం ఉందో లేదో ముందు ముందు తెలుస్తుంది. సరే, ఇప్పుడు కథలో చాలా కీలకమైన 3వ విభాగానికొచ్చాం. దుబాయ్లో వాళ్ల పవర్ స్ట్రక్చర్ ఎలా ఉండేది? ఎందుకంటే అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఈ గొడవంతా అర్థం కావాలంటే ముందు ఆ కంపెనీ సెటప్ ఏంటో మనకు తెలియాలి. ఇది తెలియకపోతే తర్వాతి భాగం అస్సలర్థం కాదు. ఈ టేబుల్ చూడండి. ఓనర్లుగా యాష్ ముఫరా, ఆయన భార్య. ఫైనాన్స్ అంతా చూసేది సిఎఫ్ఓ మైకేల్ కురాన్. ఆపరేషన్స్ అంతా చూసేది సిఓఓ మొహమ్మద్ కమల్. అంతా బాగానే ఉంది కదా. కానీ అసలు పాయింట్ ఇక్కడుంది. డబ్బుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, పేమెంట్స్, బ్యాంకింగు, వీటి కంట్రోలంతా దుబాయ్ ఆఫీస్ చేతిలో ఉంది. ఈ ఒక్క పాయింట్ దయచేసి గుర్తుంచుకోండి. కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. మళ్లీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మొత్తం డబ్బు వ్యవహారాలన్నీ దుబాయ్ నుంచే నడిచేవి. ఓనర్షిప్ మాత్రం ముఫారే, ఆయన భార్యది. వేరే వాళ్లకిచ్చిన లైసెన్స్లు కేవలం పని చేయడానికే, కంపెనీ మీద అధికారం చెలాయించడానికి కాదు. ఈ తేడా చాలా చాలా ముఖ్యం. అప్పుడు చూస్తే ఈ సెటప్ అంతా పర్ఫెక్ట్గానే అనిపించింది. కానీ పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగింది మరొకటి. ఈ నిర్మాణంలోనే ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. అదేంటో త్వరలోనే బయటపడింది. ఇక ఈ భాగంలో చివరి సెక్షన్కో వచ్చాం. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. వాళ్లకొచ్చిన విజయమే వాళ్ల పాలిట శాపంగా ఎలా మారింది. కంపెనీ వాళ్ళ ఫస్ట్ మేజర్ పేమెంట్ యాప్ని లాంచ్ చేసింది. అంతా సక్సెస్ఫుల్, పండగ చేసుకోవాల్సిన టైం అనుకున్నారు. కాని ఆ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, అఖండ విజయం. ఊహకు అందని రేంజ్లో సక్సెస్ అయ్యింది. కాని విచిత్రమేంటంటే ఈ విజయమే ఒక పెద్ద సమస్యకు దారితీసింది. అసలు ప్రశ్న ఇదే, అంత పెద్ద విజయం అంతకంటే పెద్ద సమస్యకు ఎలా దారితీసింది? ఇంతకీ ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం రెండవ భాగంలో తెలుసుకుందాం.